హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నారద అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంటర్నెట్ నారద. సో ఈరోజు మనం తెచ్చినటువంటి సమాచారం ఏంటంటే, మహాకురుక్షేత్ర సమయంలో శ్రీకృష్ణుడు కర్ణుణ్ణి నిరాయుధుడిగా చేసి ఎందుకు అర్జునుడితో చంపించేశాడు, ధర్మపరంగా కర్ణుణ్ణి ఎందుకు చంపలేదు, ఈ సమాచారాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. కురుక్షేత్ర మహాసంగ్రామంలో కర్ణుడి రథచక్రం భూమిలో ఇరుక్కుపోతుంది. రథం దిగి కర్ణుడు తన రథచక్రాన్ని భూమిలో నుంచి తీస్తుంటే అప్పుడు ఆ సమయంలో శ్రీకృష్ణుడు కర్ణుడి మీదకి బాణాలు సంధించమని అర్జునుడికి ఆదేశిస్తాడు. అర్జునుడు కర్ణుడి మీద బాణాలు వేస్తాడు. కర్ణుడి శరీరం అంతా బాణాలతో దిగి నేలకు ఒదిగిపోతాడు. అప్పుడు కర్ణుడు శ్రీకృష్ణుడిని, అర్జున్ని చూసి ఒక నిరాయుధుడిని చంపమని ఆజ్ఞాపించింది నువ్వేనా కృష్ణ, ఇది న్యాయమేనా అని కర్ణుడు అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు ఇలా సమాధానమిస్తాడు. పద్మవ్యూహంలోకి నిరాయుధుడిగా వెళ్ళినటువంటి అభిమన్యుడిని చంపేటువంటి ప్రక్రియలో కర్ణుడు కూడా ఉన్నాడు కాబట్టి కర్ణుడి చావు కూడా కర్ణుడు నిరాయుధుడిగా ఉన్నప్పుడు జరిగింది. సో అది కర్మఫలం. సో అది ఫ్రెండ్స్, మనం ఏదైతే చేస్తామో అది మనకి తిరిగి రాక తప్పదు, అదే కర్మఫలం. సో అది ఫ్రెండ్స్, ఈరోజుతో సమాచారం ఎంత సెలవు. అండ్ థ్యాంక్ యూ ఫర్ లవింగ్ అండ్ సపోర్టింగ్.